హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 58. మరి అంతకు ముందు రోజు నిన్నన్ని మాటలన్న అతను ఆ మరునాడే నేను కాపాడడానికి ఎలా సాహసించాడు? మీ భయం గురించి కనుక్కున్నాక మళ్ళీ ఒకసారైనా ఆ పృథ్వీ పేరు చెప్పి నేను భయపెట్టాలని అతను ఎందుకు అనుకోలేదు? ఇవన్నీ చూస్తూ ఉంటే అతను నీ పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నాడో నీకు అర్థం కావట్లేదు అమ్ములు అని కనుబొమ్మలు ముడివేసి అడిగారు ఆశ్చర్యంగా. గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి అచ్చం మీలానే నాకు ఓసారి అనిపించింది. అతను నా గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడేమోనని. కాని అలా ఎప్పుడు అనిపించినా అది అబద్ధమని నాకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు నాన్న. నేను ఇక్కడ నుండి అమెరికా బ్రాంచ్ కి అపాయింట్ అయ్యాను. ఇక్కడ నాకంతా కొత్త. పైగా ఆకాశ్ సంగతి తెలిసి జగన్నాథం గారు నాకు పదే పదే జాగ్రత్తలు చెప్పారు. అక్కడ నాకు ఏదైనా సమస్య వస్తే కంపెనీ తరపున ఆకాశ్ చూసుకోవాలి. కానీ అతను అలా చూసుకోలేదనే ఉద్దేశంతో ఆయన నాకు అలా చెప్పారు. అలాగే ఆకాష్కి కూడా చెప్పుంటారు. కాబట్టి నన్ను బాధ్యతగా భావించారు. అంతే. అయినా అతనికి నేను కనీసం స్నేహితురాలని కూడా కాను, శత్రువుని. నా గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అతనికేంటి అని కాసేపు ఆగి, నాకెందుకో నేను అతనికి దూరంగా ఉంటే మంచిదనిపిస్తుంది నాన్న అంటూ తండ్రి ముఖం చూసింది. ఆద్య మాటలు మనసులో మరో కొత్త సందేహాన్ని మేల్కొల్పుతూ ఉంటే ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఎందుకు అమ్ములు అడిగారు. కాసేపు ఆలోచించగా అదొక సమాధానం లేని ప్రశ్నగా అనిపించి, తొలిసారి ఓ పేరులేని భయం మొదలవగా, నిజంగా నాకు తెలియడం లేదు నాన్న. కానీ అతనికి దూరంగా ఉండటం చాలా మంచిదనిపిస్తుంది. ఇక్కడికే వచ్చేయాలని నిర్ణయించుకుని వచ్చేంతలోపే అంటూ పృథ్వీ గుర్తుకు రాగా క్షణం ఆగి ఇలా జరిగిపోయింది అంటూ ఆపింది. ఆద్య మనసులోని భావాలేంటో చూచాయిగా అర్థమవగా, ఇప్పుడే విషయాన్ని రెట్టిస్తే మళ్ళీ ఆద్య కోప్పడే అవకాశం ఉండడంతో చిన్నగా నవ్వి ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆకాష్తో ఒకసారి మాట్లాడడం మంచిదని భావించి, ఏం కంగారు పడకు తల్లి, అంతా సరైపోతుంది అని ఆమె తల నిమిరాడు. చెట్టు చోటన నిలబడి వీళ్ళ మాటలన్నీ కూడా ఒక వ్యక్తి చీకట్లో నెమ్మదిగా అక్కడి నుండి విని మెల్లగా జారుకున్నాడు. ఎవరో అతను. ఆ మరుసటి రోజు ఉదయమే అపర్ణకి ఫోన్ చేసి బయటికి వెళ్ళడానికి తయారై కదలబోయింది ఆద్య. కాఫీ తాగుతూ కిందకు వస్తున్న ఆకాష్ ఆమెని చూడగానే ఎటు వెళ్తున్నావు అని కాస్త దబాయింపుగా అడిగాడు. అతని స్వరంలోని గర్వాన్ని గమనించినా పట్టించుకోకుండా, పనుంది, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ కదిలింది ఆద్య. ఓ అని పొగరుగా కనుబొమ్మలు ఎగరేసి చేతిలోని ఫోన్ ని తీసి వాచ్మెన్ కి కాల్ చేసి, మేడం బయటకు వస్తున్నారు, నేను వచ్చేంత వరకు ఆమె బయటికి వెళ్లకుండా గేట్ కి తాళం వేసి ఉంచు అని ఆజ్ఞాపించి నవ్వుకుంటూ నెమ్మదిగా కిందకి నడిచి వెళ్ళాడు. అప్పుడే గది నుండి బయటికి వచ్చిన చంద్రశేఖర్ గారు అతని మాటలు విని, నిన్న అమ్ములు చెప్పింది కరెక్ట్ అని ఆలోచనలో పడి, ఇంతకీ ఇంత ఉదయాన్నే తను ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక కనుక్కుందామని ఆమెకి కాల్ చేశారు. ఆద్య గేటు దగ్గరికి వచ్చేసరికి దానికి తాళం వేసి ఉండడం చూసి గేటు తాళం తెరవమని వాచ్మెన్ కి చెప్పింది. సారీ మేడం, ఆకాష్ సారు ఆయన వచ్చేంత వరకు తలుపు తెరవద్దన్నారు అని వినయంగా చెప్పాడు అతను. ప్రతి దానికి అతని సమ్మతి తీసుకోవాలని అతను ఆలోచించే విధానాన్ని చూసి కోపం వస్తూ ఉండగా వెనక్కి తిరిగి చూసింది. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ కాఫీ కప్ ని పెదాలకు ఆనించుకుని కన్ను కొడుతూ ఆమె వంక చూశాడు. అతను చేస్తున్న పనులకు కోపం పెరిగిపోతూ ఉండగా మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి బతుములాడడం ఇష్టం లేక వాచ్మెన్ వంక చూసి తలుపు తెరువు అని చెప్పింది. అతను బాల్కనీలో ఉన్న ఆకాశ్ వంక చూసి, అది మేడం, సారు వద్దన్నాక ఎలా తెరవను అని భయపడుతూ చెప్పాడు. ఛ అని అసలు ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతూ ఉండగా అపర్ణ నుండి ఫోన్ వచ్చింది. అదే సమయంలో చంద్రశేఖర్ గారు చేయటం వలన బిజీ అని రావటంతో కాసేపు ఆగి మళ్ళీ చేసేందుకు ప్రయత్నించేలోపు అక్కడికి వచ్చింది శాంతి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆద్య ఆకాష్లో గొడవలు వింటే మళ్ళీ అనవసర భయాలు పెంచుకుంటుందని భయపడి ఆమెను గదిలోకి తీసుకుని వెళ్లి, కాస్త తలనొప్పిగా ఉంది శాంతి అంటూ అనారోగ్యం నటించారు. దానికి ఆవిడ కంగారు పడి, అయ్యో మీరింకా కాఫీ తాగలేదు కదా, ఉండండి తీసుకొస్తాను అంటూ కదలబోతూ ఉండగా, వద్దు శాంతి, కాసేపు ఇక్కడే నాతో ఉండు అంటూ ఆమెను కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నారు. కనీసం బామైనా రాస్తానని ఆయన తలకు మసాజ్ చేస్తూ ఉంటే ఆవిడ దృష్టిని మళ్లిస్తూ కబుర్లు చెప్పారు.
ఆద్య ఫోన్ లిఫ్ట్ చేయగానే అపర్ణ మాటలు విని వస్తున్నా, ఇంకాసేపట్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కొంత డబ్బు తీసి వాచ్మెన్ కి ఇవ్వబోయింది. నేను కాస్త త్వరగా వెళ్ళాలి, ఈ డబ్బు తీసుకుని తలుపు తెరవండి అంది కంగారుగా. ఆమె చేతుల్లోని డబ్బు చూసి ఆశ పుట్టినా సరే ఆ డబ్బుకి కక్కుర్తి పడితే ఉద్యోగమే పోతుంది అని, వద్దు మేడం, మీరు సార్తో ఒక మాట చెప్పించండి చాలు, నేను గేట్ తాళం తీస్తాను, ఆయన మా యజమాని, ఆయన తలుచుకుంటే నన్ను పనిలోంచి తీసేస్తారు అని బ్రతిమలాడుకున్నాడు అతను. అతని మాటలతో ఆకాశంగా చూస్తుంది. ఇక నా అనుమతి లేనిది ఏమీ చేయలేవు అని వచ్చి నన్ను బతిమాలుకో అన్నట్లుగా అతన్ని నవ్వు చూడగానే ముఖం తిప్పేసింది. ఇంతలో ఆమె బుక్ చేసిన క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగి హార్న్ కొట్టింది. ఆమెకు ఫోన్ చేశాడు ఆ డ్రైవర్. ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాను, ఒక 5 నిమిషాలు అంటూ ఉండగానే అది గమనించిన ఆకాష్ వాచ్మెన్ తో, ముందేదో క్యాబ్ ఆగి ఉంది, అడ్రస్ ఇది కాదని చెప్పి పంపించేసేయ్ అని అన్నాడు బిగ్గరగా. సరే సార్ అని తల ఊపాడు ఆ వాచ్మెన్. ఆ గేట్ నుండి చిన్న తలుపును తెరిచి అందులో నుంచి చూస్తూ ఆ క్యాబ్ డ్రైవర్ ని వెళ్ళిపోమని బెదిరించాడు వాచ్మెన్. సరేనని ఆ డ్రైవర్ భయపడి అక్కడి నుండి కాస్త ముందుకెళ్లి కారు ఆపాడు ఆ డ్రైవర్. మేడం మేడం త్వరగా రండి, మీరు ఇచ్చిన అడ్రస్ దగ్గర ఉంటారా మీరు అని కాస్త విసుగ్గానే అన్నాడు ఆ డ్రైవర్. ఇక్కడే ఉన్నాను, 2 నిమిషాల్లో వస్తాను అని ఫోన్ పెట్టేసి, ఏ తలుపు తెరవయ్యా అని అతని మీద కోప్పడి బిత్తరపోయిన అతని ముఖం చూసి ఇదంతా ఆకాశ్ పని అని పొర్లు నూరుతూ ఉండగానే క్యాబ్ వెళ్ళిపోతున్న శబ్దం వినబడి కోపం నశాలానికి ఎక్కగా వెను తిరిగి ఆకాశ్ వైపుకు దూసుకొచ్చింది ఆద్య. ఆమె వచ్చిన వేగానికి కాస్త వెనుకగా జరిగినట్లుగా చేసి, ఏమైంది అని ఏమీ ఎరగనట్లు ముఖం పెట్టి అన్నాడు. కోపంగా అతన్ని ఏదో అనబోయి ఇంతలోనే అపర్ణ ఫోన్ రాగా దాన్ని చూసి సమయం లేదని నిర్ధారించుకుని తల పైకెత్తి గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి వదులుతూ తనని తను కాస్త నెమ్మది చేసుకుని కళ్ళు తెరిచింది. ఇదిగో చూడు, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకు నన్ను ఆపుతున్నావు అని నింపాదిగా అడిగింది. తను తాగుతున్న కప్ ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని గంభీరంగా అడిగాడు ఆకాష్. అతని మాటలతో అసహనంగా ఊపిరి వదిలి అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి అని. అతడేదో అనబోతూ ఉండడం తెలిసి, ఎందుకని మాత్రం అడగొద్దు, అది నా పర్సనల్ పని అంటూ నిర్లిప్తంగా సమాధానం చెప్పింది. ఇక కనుబొమ్మలు ఎగరేసి ఆమెను పైనుండి కింద వరకు చూసి, సరే నేను వస్తా పద అంటూ కదలబోయాడు. అతను వస్తాను అనడంతో కాసేపు ఆలోచించి సరే అనబోయేదల్లా అతన్ని పైనుండి కింద వరకు చూసి, బట్టలు వేసుకుని రాపో అంది. ఆమె అన్న మాటలతో కనుబొమ్మలు ముడిపడగా తనని తను పైనుండి కింద వరకు చూసుకుని, బట్టలు వేసుకునే ఉన్నా కనబడ్డం లేదా ఏంటి అని కనుబొమ్మలు ఎగరేసి నవ్వాడు ఆకాష్. చిచి అది కాదు అని చిరాగ్గా అతన్ని చూసి క్షణం ఆగి, మనం చాలా దూరం వెళ్ళాలి, ఇలా స్లీవ్లెస్ బనియన్ షార్ట్ మీద వస్తే హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ రోగాలు మర్చిపోయి నిన్ను చూడటంలో మునిగిపోతారు అంటూ ఆపింది. ఆమె మాటలతో ఇంకాస్త ఆమె దగ్గరికి జరిగి ఆమె ముఖంలోకి చూస్తూ, అంత హ్యాండ్సమ్ గా ఉన్నానంటావా అని అడిగి చిలిపిగా నవ్వాడు. అంగుళం దూరంలో అతని కళ్ళు ఆమె నయనాలను తాకకుండా స్వరిస్తూ ఉంటే తెలియకుండానే కొన్ని క్షణాలు తనని తను మర్చిపోయింది ఆద్య. ఆమె నుండి కాస్త దూరం జరిగి ఇంట్లోకి చూసి అక్కడే ఉన్న పనివాణ్ణి షర్ట్ తీసుకురమ్మన్నట్లుగా సైగ చేయటంతో అతను వెళ్లి నిమిషాల్లో షర్ట్ తీసుకొచ్చాడు. అది వేసుకుంటూనే శిలలా బిగుసుకుపోయిన ఆద్యాన్ని చూసి, షార్ట్ మాత్రం నీ ముందు మార్చుకోలేను కాబట్టి ఇలాగే వస్తా, ఇక హాస్పిటల్లో పేషెంట్ సంగతి నువ్వే చూసుకోవాలి అంటూ చెవిలో నల్లని రంగు బ్లూటూత్ పెట్టుకుని ముందుకు కదిలాడు. అతను వెళ్లిన 2 క్షణాలకు తేరుకుని అలా ఆమెలో తొలిసారి కలుగుతున్న భావాలు ఆమెకే నచ్చక గాఢంగా ఊపిరి వదిలి అతన్ని అనుసరించింది. అతను వెళ్ళగానే గేటు తెరిచి నిలబడ్డాడు వాచ్మెన్. చెప్పిన పనిని సవ్యంగా చేసినందుకు మెచ్చుకోగా ఒక 500 రూపాయలు నోటు తీసి అతని చేతికిచ్చాడు ఆకాష్. అది మహాప్రసాదంలో భావించి దాన్ని తీసుకుని నమస్కారం పెట్టాడు అతను. అదంతా పట్టించుకోకుండా ముందుకు నడిచింది ఆద్య. ఆమెను నవ్వుకుంటూ చూసి, బాగా కాలుతున్నట్లుంది అని విని వినబడకుండా అన్నాడు. స్పష్టంగా వినిపించినా పట్టించుకునే అవసరం లేదని నిర్ధారించుకుని మళ్ళీ క్యాబ్ బుక్ చేయడం కోసం ఫోన్ తీసింది. దాన్ని గమనించిన ఆకాష్, క్యాబ్ కాదు మనం బస్సులో వెళ్తున్నాం అన్నాడు.
వాట్, బస్సా? అది చాలా దూరం. అక్కడికి నేరుగా బస్ లేదు. బస్సులో వెళ్ళాలి అంటే మనం 3 సార్లు బస్సులు మారాలి అంది కనుబొమ్మలు ముడివేసి. ఆ, అయితే ఏముంది? నేను అసలు బస్సులో వెళ్ళక చాలా ఏళ్ళవుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో స్నేహితులతో వెళ్ళేవాణ్ణి అంటూ ఆమె వంక చూశాడు. అయితే నువ్వు బస్సులో వచ్చేయ్, నేను క్యాబ్లో వెళ్ళిపోతా అంటూ ఫోన్లో బుక్ చేయటం మొదలుపెట్టింది. ఆమె ఫోన్ని లాక్కుని కంగారుగా దాన్ని తీసుకోబోతున్న ఆమె వంక చూసి, నేను చెప్పినట్లు విను అని ఆర్డర్ వేసి ఆ మొబైల్ని తన పాకెట్లో వేసుకుని, బస్సు ఎక్కాక ఇస్తారులే అని వెక్కిలిగా ఒక నవ్వు నవ్వాడు. అతని ప్రవర్తనతో కోపం హద్దులు దాటుతూ ఉండగానే, నానా వీణ్ణేనా మంచివాడు మహాత్ముడు అన్నది అని మనసులో అనుకుని, ఇప్పుడు అతన్ని తిట్టడానికి కూడా సమయం లేదని, సరే పద, కనీసం బస్సులో అయినా తొందరగా వెళ్దాం అంటూ వడివడిగా కదిలింది. హలో, బస్ స్టాండ్ ఇటువైపు అని మరోవైపు నడిచాడు ఆకాష్. వేరే దారి లేక అన్ని విధాలా రాజీ పడుతూ అతన్ని అనుసరించింది తను. అక్కడికి వెళ్ళగానే చాలా జనం ఉన్నారు. నిజానికి ఆద్య కూడా బస్సులో వెళ్ళక చాలా రోజులవుతుంది. రోజు ఆఫీస్కి స్కూటీ మీదే వెళ్ళేది. ఎప్పుడైనా తప్పనిసరిగా హైదరాబాద్కి రావాల్సి వచ్చినప్పుడు ఆద్య చాలా అరుదుగా వచ్చేది కనుక చంద్రశేఖర్ కారు తీసుకుని వెళ్ళేవాడు. దాంతో ఆమెకు కూడా కాస్త అసౌకర్యంగానే అనిపించగా ఆకాశ్ వంక చూసింది. అప్పుడే బస్సు రావటంతో ఆద్య చెయ్యి పట్టుకుని ఎక్కడ తప్పిపోతుందేమో అన్నట్లుగా తన వైపుకు లాక్కుని ఆమెను ముందెక్కించి ఆ తర్వాత తను ఎక్కాడు. ఆద్య ఎక్కగానే ఖాళీగా ఉన్న ఒక సీట్లో కూర్చుని ఆకాష్ కోసం చూసేంతలోపే ఎవరో ఒక అబ్బాయి వచ్చి తన పక్కన కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆమె ఆకాష్ వంక చూసిన చూపు ఆ కళ్ళల్లో తలుక్కుమనగాని వెళ్ళి ఆమె సీటు పక్కనే నిలబడ్డాడు ఆకాష్. అన్ని సీట్లు నిండిపోయాయి. బస్ కదిలింది. ఆకాష్తో పాటు అతి తక్కువ మంది నిలబడి ఉన్నారు. ఇంతలో ఆమె పక్కనే కూర్చున్న అబ్బాయి ఆద్యతో మాటలు కలపడం మొదలుపెట్టాడు. అతనితో మాట్లాడడం ఇష్టం లేక ముఖం తిప్పుకుంటున్న తనని కాదన్నట్లు పట్టించుకోకుండా మళ్ళీ ఆద్యతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్న అతని వంక చూసి, కాసేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్ అని ముఖం మీద చెప్పి అపర్ణకి ఫోన్ చేయాలని ఆకాష్ వంక చూసి, ఫోన్ ఇవ్వు అంది. ఆ అబ్బాయిని గమనిస్తూ ఉన్న ఆకాష్ ఆమె ఎలా ఫోన్ అడగగానే అతను వంక కనుబొమ్మలు ఎగరేసి చూసి ఆమె ఫోన్ ని ఆమె చేతిలో పెట్టాడు. అతని జేబులో నుంచి ఫోన్ తీసి ఆద్య చేతిలో పెట్టిన ఆకాష్ వంక అతని దేహ దారుఢ్యం వంక చూసి, ఎవరో అమ్మాయి ఒంటరిగా దొరికిందని క్లెయిమ్ వేద్దాం అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్ తోనే వచ్చిందన్న మాట. ఎప్పటిదాకా నేను చేసిందంతా చూసే ఉంటాడు. బస్సులో గొడవ ఎందుకని ఆలోచిస్తున్నట్లున్నాడు. దిగాక నా సంగతి అని ఆకాష్ తనను ఒక తన్ను తంతే అతని అరుస్తూ ఎగిరి ఎక్కడో పడినట్లు ఒక వ్యూ కళ్ళ ముందు కదలగానే ఉలిక్కిపడి ఆకాష్ వంక చూసి లేస్తూ, మీరు కూర్చోండి భయ్యా, నాది నెక్స్ట్ స్టాపే, నేను దిగిపోతాను అని ఆకాష్ అడగబోయే ప్రశ్నలకు అడగక ముందే తనే త్వరపడి సమాధానాలు చెప్పి లేచి నిలబడ్డాడు. సరేనంటూ ఆద్య పక్కన కూర్చున్నాడు ఆకాష్. ఫోన్లో అపర్ణ మిస్డ్ కాల్స్ ఉండడం చూసి, కాసేపు ఓపిక పట్టడానికి ఏంటి, దీనికి అన్ని భయాలే అని మనసులోనే అనుకుంటూ కిటికీ వైపుకు తిరిగి అపర్ణకు ఫోన్ చేసి మార్గం మధ్యలో ఉన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేసింది ఆద్య. ఫోన్ బ్యాగ్ లో పెడుతూ పక్కకు చూసేసరికి ఆ అబ్బాయికి బదులు ఆకాష్ ఉండేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు చూసింది. ఆ అబ్బాయి ఎక్కడో మూలన నిలబడి ఉండడం చూసి అసలు ఏమైందో అర్థం కాక ఏమైంది అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తూ అడిగింది. ఏమో అన్నట్లుగా భుజాలు ఎగరేసి కింద పెదవి ముందుకు చాచిన ఆకాష్ ని చూసి అయోమయంలో అడ్డంగా తలొప్పుతూ, అసలు మనం బస్సులో ఎందుకు వెళ్తున్నాం, నిజం చెప్పు అని అడిగింది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. మరి ఏం చెప్తాడో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.